హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కొత్త డిజైన్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన రా మెటీరియల్ చూద్దాం. దానికి ఫస్ట్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో నేను చేయబోతున్నాను. వాటికి కావాల్సిన స్క్వేర్ షేప్ బ్లూ కలర్ కుందన్స్, రౌండ్ కుందన్స్ అండ్ డ్రాప్ కుందన్స్ అండ్ పింక్ హాఫ్ మూన్ కుందన్స్, గ్లూ అండ్ పెన్. ఇప్పుడు న్యూ డిజైన్ ఎలా చేయాలో చూసుకుందాం. నేను 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. ఇవ్వండి, దీనికి 40 లైన్స్ నేను పింక్ కలర్ థ్రెడ్తో ర్యాప్ చేసుకొని పెట్టుకున్నాను. దీని మీద వర్క్ చేసుకుందాం. ముందుగా గ్లూని తీసుకొని ఇలా రౌండ్ షేప్లోన ఫస్ట్ అప్లై చేసుకుందామండి. తర్వాత ఈ పింక్ కలర్ హాఫ్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటిని ఇలాగ అరేంజ్ చేద్దాం. హాఫ్ మూన్ కుందన్స్ వీటిని ఇలా పెట్టుకుందామండి. ఒక ఫ్లవర్ టైప్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిపైన ఆ షేప్ వచ్చినట్టు కొంచెం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వీటిపైన B7000 గ్లూను అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ పెటల్స్లా పెట్టుకొని ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా డిజైన్ చేసుకుందాం. చూసారు కదండి, ఫ్లవర్లా చేసుకున్నాం కదా. ఇలాగే దీని చుట్టూ బ్యాంగిల్ మొత్తం కూడా మనం చేసుకోవాలండి. మొత్తం చేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత బాగా ఫినిషింగ్ వచ్చిందో. ఇది ఫ్లవర్ ప్యాటర్న్. దీనికి మధ్యలోన వైట్ కుందన్స్ అనేవి మనం స్టిక్ చేసుకుందాం.
ఇలా ఫ్లవర్ మధ్యలో గ్లూ పెట్టి ఇదే విధంగా మొత్తం బ్యాంగిల్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. చూసారు కదండి, బ్యాంగిల్ చాలా అందంగా రెడీ అయింది. ఈ విధంగానే ఇంకో బ్యాంగిల్ తయారు చేసుకుందాం. అది ఆల్రెడీ నేను తయారు చేసి ఉంచాను, అవి చూపిస్తాను. చూసారు కదండి, ఎంత బాగా రెడీ అయ్యాయి సైడ్ బ్యాంగిల్స్. ఇప్పుడు మనం వీటిలోని బ్లూ కలర్ కాంబినేషన్లో 4 కట్ చేసాం కదా, థ్రెడ్ చేసాం కదా, ఆ బ్యాంగిల్స్ని మేక్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ 4 కట్ బ్యాంగిల్స్ మీద ఇప్పుడు డిజైన్ చేద్దాం. ఇప్పుడు ఈ 4 కట్ బ్యాంగిల్ మీద డిజైన్ చేసుకుందాం. దీనికి డ్రాప్ షేప్ సిల్వరు అండ్ స్క్వేర్ బ్లూ అండ్ 3mm వైట్ రౌండ్ తీసుకుందాం. ఫస్ట్ ఇలాగ క్రాస్గా ఇంటూ టైప్లోనే పెట్టుకోవాలి. తర్వాత ఈ డ్రాప్ షేప్ ఉన్నాయి కదండి, ఈ డ్రాప్ షేప్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి ఫ్లవర్ టైప్లా. ఇది పెట్టేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా పెట్టాలండి, ఎందుకంటే 4 కట్ బ్యాంగిల్ కదా, స్పేస్ సరిపోదు. ఇదిగోండి, ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు డ్రై అవనివ్వండి, లేదంటే పడిపోతుంటుంది. ఒక 1 మినిట్ లాగా వదిలితే అది బాగా డ్రై అవుద్ది. ఆ తర్వాత వర్క్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా చేసిన తర్వాత ఇక్కడ గమ్ పెట్టుకొని ఇక్కడ స్క్వేర్ కుందన్ ఉంది కదండి, వాటిని స్టిక్ చేసుకుందాం. ఇలా స్టిక్ అయిన తర్వాత ఈ కిందన రౌండ్ షేప్లో పెట్టుకొని ఈ వైట్ కుందన్స్ ఉన్నాయి కదండి రౌండ్వి, వాటిని స్టిక్ చేసుకుందాం. ఇదే విధంగా అటు సైడ్ కూడా మనం స్టిక్ చేసుకుందాం అండి. అంతేనండి, చూడండి ఎంతో బాగా వచ్చింది కదా. ఇక్కడ మధ్యలో కూడా ఒక వైట్ కుందన్నే పెట్టుకుందాం. ఇదే విధంగా 4 సైడ్స్ ఇక్కడ 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 ఈ 4 సైడ్స్ స్టిక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్నే బ్యాంగిల్కి ఇక్కడ 4 సైడ్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి.
నేను చేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా 4 సైడ్స్ రెడీ అయిపోయింది. ఇలాగే 4 బ్యాంగిల్స్, ఆల్రెడీ నేను 3 బ్యాంగిల్స్ మేక్ చేశాను, మీకు అవి చూపిస్తాను. ఇక్కడ మధ్యలో ఇక్కడ వైట్ కుందన్స్ పెట్టుకుంటే ఇంకా కొంచెం మంచిగా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదండి, ఇదిగోండి 4 బ్యాంగిల్స్ రెడీ అయిపోయాయి. ఇవి 4 కట్ బ్యాంగిల్స్. ఫస్ట్లో మనం చేసుకున్నాం కదా 2 కట్ బ్యాంగిల్స్. ఇట్లా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బ్రైట్గా ఉన్నాయి కదా. చూసారు కదండి సెట్. ఈ బ్యాంగిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.